కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించేలా తెలంగాణ ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టం చేయాలని నాగర్ కర్నూలు ఎమ్మెల్యే కూచుకుల్ల రాజశేఖర్ రెడ్డి కూచుకుల్ల రాజేష్ రెడ్డికి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దే రాజేష్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డాట్ రైజ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు, నాగర్ కర్నూలు నియోజకవర్గ ప్రజల ఆరాధ్యమైనటువంటి గౌరవ శాసనసభ్యులు గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గారు అయినటువంటి బుర్రా వెంకటేశ్వర సార్ గారికి, అదేవిధంగా తన పాటలలోని తెలంగాణ ప్రజాస్వామ్యాన్ని మరి ఉత్తేజపరుస్తున్నటువంటి పెద్దలు నల్గొండ గద్దరన్న గారికి, అదేవిధంగా మా జిల్లా జాయింట్ కలెక్టర్ గా నియమితులైనటువంటి సార్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా తెలంగాణ వికలాంగుల సమాజం పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇవాళ ఈ రోజు డాట్ రైజ్ ఫౌండేషన్ అనేటటువంటి అసలు బతికే దాని గురించి కూడా ప్రభుత్వంతో ఆలోచన చేయాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ ప్రత్యేకంగా మీ యొక్క ఓపిక, మీ యొక్క సహనం మాకు ఒక ఆత్మ బంధువులాగా ఇంత అమూల్యమైనటువంటి సమయాన్ని మాకు కేటాయించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చి మీతో పాల్గొనే అవకాశం కల్పించిన మళ్ళొకసారి శ్రీనివాసరెడ్డి గారికి ప్రత్యేకంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. తెలంగాణ వికలాంగుల సమాజం అంతా కూడా మీ పక్షాన ఉన్న సార్, దయచేసి మరింత అన్ని జిల్లాల్లో కూడా పేద విద్యార్థులకు చేతినివ్వాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ సెలవు తీసుకున్నాం. And Tamudu Rajesh చెప్పినట్టు I'll definitely take up, because you have given me an idea. See, I have come into politics to serve something to the society, because I've practiced, I feel that I've done my part of my life job, but now I have to help the others. అన్నది విధంగానే నేను ఈరోజు రాజకీయాలకు చేతులు లేవు. ముత్తోజ్పేట గ్రామ పంచాయతీ పరిధిలో ఈరోజు యూరియా బస్తాలు ఇవ్వడం జరుగుతుంది. అది కూడా పంట కూడా వరి పైరు కూడా ఇదే విధంగా ఇవ్వడం జరిగింది ఈ గ్రామంలో. కానీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఎకరాకు ఒకటి నిర్ధారణ ఎట్లా చేయగలుగుతున్నారనేది కూడా ఒక సందేహం ఉంది. ఎందుకంటే వాళ్ళకు భూమి ఉంటుంది, కొంతమందికి అసైన్ ల్యాండ్ ఉంటుంది, దానికి కొన్ని పానీలు కూడా ఇప్పుడు వస్తలేవు. కాబట్టి అగ్రికల్చర్ ఆఫీసర్ కావచ్చు, లేదంటే పై అధిక ఆర్డీఓ ఆఫీస్ నుంచే కావచ్చు, లేకపోతే కలెక్టర్ ఆదేశానుసారంగా కావచ్చు, కానీ ఎకరాకు ఒకటి చొప్పున వాళ్ళకు భూమి నిర్ధారణ చేసి, అంటే అధికారులు ఏంటంటే ఇంటింటికి సర్వే చేసుకోవడం మంచిది. వీళ్ళకు భూమి రైతుల తరఫున ఇది గమనించి మా రైతులకు సరైన న్యాయం చేయగలరని చెప్పి మేము కావచ్చు, పాస్బుక్లే కావచ్చు, ఎలాంటి ఆధారం తీసుకురావాలని చెప్పిళ్ళు. దాన్ని కొద్దిగా దృష్టిలో పెట్టుకొని ఆ వాటి మీదనే ఇస్తే రైతులకు న్యాయం జరుగుతున్నది కూడా మేము ఇప్పటికి కూడా అదే కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. And Tamudu Rajesh, that I have not met him for last 2 years after getting into politics. If not, we would have done something in our constituency to kickstart off something in our, because the many differently abled people in my constituency who regularly come and meet me for jobs. నేను కూడా ఇద్దరు అక్కా చెల్లెలు, ఇప్పుడే మన బుర్రా వెంకటేశ్వర గారు చెప్పినట్టు వారికి కూడా ఇద్దరు బ్రదర్ అండ్ సిస్టర్ కాళ్ళు లేవు, చేతులు లేవు. వాళ్ళు తిమ్మాజిపేట మండలం నుంచి, వాళ్ళకు